వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి త్వరలో సీట్స్ అనేవి అలాట్ అవ్వబోతున్నాయి కదా. మరి సీట్ అలాట్మెంట్ అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే మెసేజ్ వస్తుందని అయితే మనం అనుకున్నాం కదా. మరి ఈ యొక్క మెసేజ్ చూడడానికి ఎలా ఉంటుంది అన్నది నేను మీకు డెమోలో అయితే చూపిస్తాను. అంటే మీకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ వచ్చింది అని మనకు అఫీషియల్స్ మెసేజ్ చేస్తారు కదా, ఆ మెసేజ్ చూడడానికి ఎలా ఉంటుంది అన్నది నేను మీకు వీడియోలో అయితే డెమో అయితే చూపిస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ నాకు లాస్ట్ ఇయర్ రిలేటెడ్గా ఏదైతే ఏపీకి సంబంధించి మెసేజ్ అయితే దొరకలేదు. అగైన్ ఈ ఇయర్ నుంచి మనం కలెక్ట్ చేయడం అయితే మొదలుపెట్టాం. కంప్లీట్ డేటా సెట్ మొత్తం లాస్ట్ ఇయర్ నుంచి కలెక్ట్ అయితే చేయలేదు కాబట్టి తెలంగాణ రిలేటెడ్గా నేను మెసేజ్ అయితే చూపిస్తాను. సేమ్ సిమిలర్గానే ఏపీది కూడా ఉంటుంది, ఇందులో డౌట్ అయితే ఏం లేదు. జస్ట్ తెలంగాణ ఉన్న చోట ఏపీ అనేది ఉంటుంది, అంతకుమించి ఏముండదు. సో అది మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఇది మనకు ఏదైతే కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అవుతుందో అలాట్మెంట్ అయిన తర్వాత మెసేజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే గమనించవచ్చు. సింపుల్గా ఏమని ఉంటుంది అంటే తెలంగాణ పాలిసీ పక్క తీసేసేయండి. ఇది మనకు ఏపీ పాలిసీ 2025 అని చెప్పి మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. చేసి యువర్ అలాటెడ్ సీట్ ఇన్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క దీంట్లో మనకు క్లియర్గా అయితే చెప్తారు. ఇక్కడ ఏమని ఉంటుందంటే సింపుల్గా మీకు ఏ కాలేజ్ సంబంధించి కోడ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏపీ రిలేటెడ్గా ఏదైనా విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రిలేటెడ్గా కానీ దానికి రిలేటెడ్గా కాలేజ్ కోడ్ అని మనకైతే ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలా కాలేజ్ కోడ్ ఉంటుంది. ఒక చిన్న స్లాష్ ఇస్తూ దాంట్లోనే ఏ కోర్సులో మీకు సీట్ అలాట్ అయ్యింది అని చెప్పి ఆ యొక్క కోర్సు షార్ట్ ఫార్మాట్ ఉంటుంది కదా. ట్రిపుల్ ఈ కావచ్చు, ఈసీఈ కావచ్చు, సిఎస్సి కావచ్చు, సిఎంఈ కావచ్చు, అలా షార్ట్ ఫామ్ కూడా ఇక్కడే మెన్షన్ అయితే చేస్తారు. సో ఓవరాల్గా ఏంటి అంటే మీకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ వచ్చింది అని చెప్పి ఇలా సింపుల్గా ఒక మెసేజ్ చేసి మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తారు. దీన్ని బేస్ చేసుకొని మీరు అగైన్ వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యువర్ అలాటెడ్ సీట్ ఇన్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇక కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. దాంతోపాటు డౌన్లోడ్ అలాట్మెంట్ ఫ్రమ్ అని చెప్పి ఏపీ పాలిసీ రిలేటెడ్గా మనకు వెబ్సైట్ లింక్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఇంకా యాజువల్గా మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ రిలేటెడ్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అప్పుడు మనకు అలాట్ అయినప్పుడు మెసేజ్ ఏదైతే వస్తుందో సేమ్ మెసేజ్ చూడడానికి ఈ విధంగానే ఉంటుంది. జస్ట్ ఏపీ పాలిసీ తెలంగాణ పాలిసెట్ ప్లేస్లో ఏపీ పాలిసెట్ అని అయితే ఉంటుంది. 2025 ఇయర్ అనేది మనకైతే ఉంటుంది. అంతకుమించి ఇంకేం డిఫరెన్స్ అయితే ఉండదు. సో మెసేజ్ చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో అలాట్మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే కూడా అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. తర్వాత ఏంటంటే ఫర్దర్గా కూడా మనకు నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ అవ్వని వాళ్ళు ఏం చేయాలి, అయిన వాళ్ళు ఏం చేయాలి, డాక్యుమెంట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, వీటి రిలేటెడ్గా కమింగ్ వీడియోస్లో మనం అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. దాని యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని ఒకసారి విజిట్ అయితే చేయండి. అందులో వీడియోస్ చూడండి, నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. లేదంటే సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఆ సజెషన్స్ కామెంట్ కూడా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.